అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని రికార్డులను తిరగరాస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఈ సినిమా వివాదాలకు కేరాఫ్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా ఇటీవల పుష్ప 2 మూవీ రిలీజ్ నేపథ్యంలో మూవీని చూసేందుకు వచ్చిన ఒక కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ లో పుష్ప 2 షో చూసేందుకు దిల్సుఖ్ నగర్ నుంచి రేవతి తన భర్త పిల్లలతో వచ్చింది. అయితే తోపులాటలో రేవతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి చనిపోయినట్టు తెలుస్తోంది. ఆమె కుమారుడు శ్రీతేజ్ మాత్రం ఆసుపత్రిలో ఇంకా చికిత్స తీసుకుంటున్నాడు. తాజాగా ఈ ఘటనపై అల్లు అర్జున్ శనివారం రోజు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ ఘటన పట్ల తమ సంతాపం వ్యక్తం చేశారు. దీనిపై తాను తమ టీం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుందన్నాడు. అదేవిధంగా బాధిత కుటుంబానికి తమ టీం అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. సదరు కుటుంబానికి ఈ లోటు మాత్రం పూడ్చలేదని చెబుతూ తాను మాత్రం పిల్లల అవసరాల కోసం 25 లక్షలను వారి కుటుంబానికి అందజేస్తామని కూడా అల్లు అర్జున్ చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై మరలా వివాదం రాజుకుందని తెలుస్తోంది. తాజాగా జనసేన అడ్వకేట్ శాంతి ప్రసాద్ సింగలూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ఆయన టీంను ఏకిపారేశారు. మీకు సినిమాకు 300 కోట్ల రెమ్యునరేషన్ కావాలి, కలెక్షన్లు 2000 కోట్లు ఉండాలి, కానీ మీ సినిమా చూసేందుకు వచ్చి చనిపోయిన అభిమానికి మాత్రం కేవలం 25 లక్షలు ఇస్తారా అంటూ మండిపడ్డారు. మీకు సిగ్గు శరముందా, మిమ్మల్ని మనుషులంటారా అని ఫైర్ అయ్యారు. మానవత్వం అంటే ఇదేనా, కేసు మాఫీ కోసం ముష్టి వేస్తున్నారా అంటూ అడ్వకేట్ సింగలూరి పుష్ప 2 టీంకి చుక్కలు చూపించారు. మరోవైపు ఈ టీంపై పోలీసులు ఇప్పటికే కేసులను నమోదు చేశారు. మరోవైపు అల్లు అర్జున్ కు ఆయన టీంకు నోటీసులు ఇచ్చేందుకు సైతం చిక్కడపల్లి రెడీ అయిపోయినట్టు తెలుస్తోంది.